అన్ని ఇంటర్నెట్లో ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. తర్వాత 4 బైకులు, ఏది 3 స్పోర్ట్స్ బైకులు. స్పోర్ట్స్ బైకులు అంటే 10,000 20,000 కాదు, లక్షలు, 30 లక్షలు 40 లక్షలు స్పోర్ట్స్ బైకులు. అంటే 2 నార్మల్ బైకులు. ఇంకా తర్వాత ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు. తర్వాత బెనామీ 3 కంపెనీలు ఉన్నాయి షాపులు, బెనామీ షాపులు. ఎందుకంటే ట్యాక్స్ ఎగదొబ్బడం కోసం. షాపులు ఎప్పుడూ ఓపెన్ చేసి ఉండవు, కానీ బెనామీ కంపెనీలు. ఆ తర్వాత ఈయనకి ఒక ఎంసీఎన్ కంపెనీ ఉంది, స్ట్రెస్ బ్లాస్ట్ అని. అబ్బాయికి ఓనర్ వెంకట్ అని ఉంటాడు. సో ఇలా ఇంత అక్రమ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులు పట్టుకు ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ అబ్బాయిని మీ అందరికీ తెలుసు, ఒక యూట్యూబర్గా అందరికీ పరిచయం. నేను ఎన్ని సంవత్సరాల నుంచి, ఈ అబ్బాయి కాదు చాలామంది ఉన్నారు ఇలాగే. మీరు ఈ 2020 అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి మాత్రం మా మమ్మీకి 4 తులాలు బంగారం కొనిచ్చిన. నేను కూడా కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో, అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి ఫోన్ నెంబర్ తో సహా నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది చేశాడు.